బాలు అయితే సంతోష్ని తీసుకొచ్చి వీడు నీకేటో చెప్పాలంట అని చెప్పి అయితే మీనా దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటాడు. ఇక మీనా అయితే నేను కాదమ్మా వీడే నీకు ఏదో చెప్పాలంట అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంట్రా అని బాలు అయితే పక్కకు తీసుకెళ్ళి మీనా అయితే వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటుంది. బాలుని అయితే పక్కకు తీసుకెళ్ళి నేనేం చెప్పాను అది కరెక్ట్గా చెప్పురా, ఎక్కువ చేయకు అని అయితే అంటూ ఉంటాడు. సరే అని చెప్పి సంతోష్ అయితే అక్కడికి వెళ్ళి మీనా వీడు ఏదో నీకు చెప్పాలనుకుంటున్నాడు అని అయితే ఇరికించేస్తూ ఉంటాడు బాలుని. ఏంట్రా అని చెప్పి ఇలా ఇరికించావు అని చెప్పి బాలు అయితే అదే నీ వల్లే కారు వేడికి దక్కిందంట కదా, అందుకే థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాడు అని అయితే అంటూ ఉంటుంది. రాత్రంతా తిట్టాడట కదా, తప్పు అయిపోయింది, పొరపాటు అయిపోయింది, ఇప్పుడు నీ వల్లే కారు వచ్చిందని చెప్పి నా థ్యాంక్స్ చెప్పడానికే వీడి కింద నుంచి తాపత్రయపడుతున్నాడు అనేది అంటూ ఉంటాడు సంతోష్. అయితే తిట్టడానికి లేని మొహమాటం సారీ చెప్పడానికి ఎందుకో అనేది అంటూ ఉంటుంది. అలా తిట్టడానికి లేని సిగ్గు, పౌరుషం, రోషం ఇప్పుడు మాత్రం వచ్చేసాయా అనయ్య అని చెప్పి సంతోష్తో అంటూ ఉంటుంది. సరే రాత్రి అయిందికి సారీ, ఇప్పుడు నీ వల్ల ఈ కారు వచ్చింది కాబట్టి థ్యాంక్ యూ అనేది అంటూ ఉంటాడు. సరేలే అనయ్య క్షమించానని చెప్పండి అనేది అంటూ ఉంటుంది మీనా. రా మీనా అని చెప్పి మీనాని చేతులు పట్టుకొని కారు అయితే ఎక్కిస్తూ ఉంటాడు. అలా కారు ఎక్కించి మీనాకైతే కూర్చొని అలా మాట్లాడుతూ ఉంటాడు బాలు మీనాతో. ఇక మీనాకి నీకు నువ్వు కళ్ళు మూసుకొని నీకు గిఫ్ట్ ఇస్తానని చెప్పి కళ్ళు మూసుకొని చెప్తూ ఉంటాడు. ఇక బాలు అయితే తను తీసుకొచ్చిన గాజులను అయితే మీనా చేతిలో పెట్టి మీనాకైతే గాజులనే ఎక్కిస్తూ ఉంటాడు. అది చూసి మీనా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి మా ఆయన నాకు గాజులు తెచ్చారా అని చెప్పి మీనా అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక బాలు అయితే మీనాకి తన చేతుల మీదుగా గాజులు ఎక్కించి నాకు ఇంతకు మించి చెప్పడం రాదు అని చెప్పి చెప్తూ ఉంటాడు. అయితే మీరు నన్ను క్షమించేశారా అని బాలుతో అంటూ ఉంటుంది మీనా. ప్రస్తుతానికైతే ఆ కోపం అలానే ఉంది, ప్రస్తుతానికైతే నిన్ను సగం క్షమించినట్లే అనేది అంటూ ఉంటాడు. నాకు ఆ మాత్రం చాలండి మీరు క్షమిస్తే అని చెప్పి మీనా అయితే అంటూ ఉంటుంది. అలా అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక బాలు అయితే సరే పద అని చెప్పి కారు అయితే తీస్తూ ఉంటాడు. బాలు చేసిన పనికైతే మీనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ బాలు కాసి అయితే అలా చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. బాలు అయితే మీనా కాసి అలా చూస్తూ ఉంటాడు.